హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. సో మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలని చాలామందికి స్టూడెంట్స్కి డౌట్ ఉంది. సో ఈ వీడియోలో నేను మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ లింక్ మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందో మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్కడి నుంచి చేయాలి? ఇదిగోండి, ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలాగే మీకు ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. సబ్మిట్, ఈ స్టూడెంట్ ఆల్రెడీ రిపోర్ట్ చేసేసాడు. సో సబ్మిట్, యాక్సెప్ట్ యువర్ జాయినింగ్ అనే ఇక్కడ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మీకు ఈ జాయినింగ్, ఈ అలాట్ అయిన కాలేజ్ జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతుంది. ఇంట్రెస్ట్ ఉందని కొడితే మీకు ఇదిగోండి ఈ విధంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసినట్టు అనమాట. సో చూసారా, బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయినింగ్ జీవీపీటీ మెకానికల్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ డేట్ ఆన్ 10 యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ బై వైడ్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు. సో సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్. చూసారా, సో ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ఇక్కడ ఇది జాయినింగ్ రిపోర్ట్ అంటారు. ఈ స్క్రీన్లో కనిపిస్తున్న డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, ఇది ప్రింట్ కొడితే మీకు ఇదిగో జాయినింగ్ రిపోర్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ జాయినింగ్ రిపోర్టు అలాగే మీ ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డరు అలాగే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి మీరు కాలేజ్లో ఫిజికల్గా రిపోర్ట్ చేసిన తర్వాతే మీ జాయినింగ్ కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందా? మీకు ఈ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీటు మీకు ఫైనల్గా వచ్చినట్టు ఎప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి? ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ చేస్తే మనకి జాయినింగ్ డీటెయిల్స్ రిపోర్ట్ ఎలా వస్తుంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రెండు పట్టుకొని ఓకే, కాలేజ్కి మీరు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ లిస్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ పట్టుకొని జూలై 15th ఈవినింగ్ 5 o'clock లోపు మీకు అలాట్ అయిన కాలేజ్లోకి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. స్టెప్ 2 ఫిజికల్ రిపోర్టింగ్. ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తే మిమ్మల్ని వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు కాలేజ్లోకి. అడ్మిట్ చేసుకుని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఇక్కడ కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చారు చూడండి ఇన్స్ట్రక్షన్స్. మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్? సో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి 15th లోపు ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఆల్రెడీ నేను డీటెయిల్డ్గా చెప్పాను ఇంతకుముందు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా. సో చూడండి, మీరు ఎక్కడ ఉన్నారు? సీట్ అలాట్మెంట్ బై ద సిస్టమ్ ఈ ప్రాసెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయండి ఆన్లైన్లో, తర్వాత కాలేజ్కి వెళ్ళి అడ్మిట్ అయిపోండి. ఓకే, సో ఇంకొక డౌట్ ఉంది స్టూడెంట్స్కి, కాలేజ్లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఫీజు ఏమైనా పే చేయాలా? ఎలాంటి ఫీజెస్ పే చేయొద్దు. ఓకే, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా మీరు ఏ ఫీజు పే చేయొద్దు. ఓకే, సో నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తున్నానని చెప్పండి, వాళ్ళు కూడా ఏమి అడగరు. ఓకే, మీరు ఇప్పుడు ఏమైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ఇవ్వక్కర్లేదు, బట్ జస్ట్ ఫర్ ద వెరిఫికేషన్ పర్పస్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి మీ జెరాక్స్ సెట్ తీసుకుంటారు. వాళ్ళు మీ రిపోర్ట్ చేశారని కన్ఫర్మేషన్ కోసం అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటారు, మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, అది తీసుకోండి. తీసుకుంటేనే మీరు ఇక్కడ రిపోర్ట్ చేసినట్టు మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైనా చేయకపోతే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్, జాయినింగ్ అయ్యేటప్పుడు కాలేజ్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు, డాక్యుమెంట్ లిస్ట్ ఏం కావాలని క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ రాబోతుంది, మీరు ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూసినట్టయితే సో ఎలాంటి కన్ఫ్యూజన్స్, డౌట్స్ లేకుండా హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి అడ్మిట్ అయిపోవచ్చు. ఓకే, మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ టు సెట్ పోర్టల్.